హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 15వ వచనమును చూద్దామా. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని నెరుగదు. ఆమె హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, అడవి పువ్వంట, అడవి గడ్డి పువ్వంట, అది త్వరగా వికసించి గాలి వీచిన వెంటనే అది వాడిపోయి రాలిపోతుందంట. మన ఆయుష్కాలం కూడా అలాంటిదే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి. దేవుని వాక్యానుసారంగా మన లోపములను సరిచేసుకోవాలి. మనలో ఎవరు కూడా పాపములో జీవించకూడదు, శరీర ఇచ్చలలో బందీలుగా ఉండకూడదు, లోకాశల చేత మనము ఈడవబడిన వారమై ఉండకూడదు. కానీ మన పాపముల నుండి విడిపించుటకు దిగివచ్చిన ప్రభు అయిన యేసయ్య తన ప్రాణమును అర్పించారు, తన రక్తమును చిందించారు. కాబట్టి ఆయన రక్తమును ఆశ్రయించి, ఆయన సిలువను ఆశ్రయించి ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి, పరిశుద్ధులుగా మనం జీవించాలి, దేవుని యందు భయభక్తులు గలవారిగా జీవించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఇష్టలుగా మనం జీవించాలి. నరుని ఆయుష్కాలము గడ్డి లాంటిదంట. కాబట్టి అది ఎప్పుడు వాడిపోయి రాలిపోతుందో తెలియదు. కాబట్టి మీ చుట్టూ ఉంటున్న మీ కుటుంబ సభ్యులతో, మీ ఇరుగు పొరుగు వారితో, మీ కొలీగ్స్తో, మీ యొక్క ఉంటున్న ఏరియాస్లో ఉన్న వాళ్ళందరితో కూడా ప్రేమగా నడుచుకోండి. ద్వేషమును మానివేయండి, కోపమును మానివేయండి, అసహించుకోవడం మానివేయండి. దేని విషయమై గొడవ పడక అందరితో సమాధానం కలిగి జీవించండి, దేవునికి ఇష్టలుగా జీవించండి, దేవుని వాక్యానుసారంగా బ్రతకండి. అప్పుడు మీరు వర్ధిల్లుతారు, మీ ఆత్మలో వర్ధిల్లుతారు, పరలోకంలో వర్ధిల్లుతారు, ఇహమందును వర్ధిల్లుతారు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.